కష్టపడి కొన్నటువంటి ట్రాక్టరు వారికి అదే జీవన ఆధారం. అలాంటి ట్రాక్టర్ని దొంగలు ఎత్తుకుపోయినట్టు. ఇది మరీ ఘోరమైన పరిస్థితి. ఎందుకంటే ఒక పేద కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు ఒక ట్రాక్టర్ పైన ఆధారపడి బతుకుతూ ఉంటే అది కూడా ఓరవని దొంగనా కొడుకులు దాన్ని కూడా ఎత్తుకుపోయినారు. పోయింది అనుకున్నటువంటి ట్రాక్టర్ని పోలీసులు ఆ దొంగని పట్టుకొని వాళ్ళ ట్రాక్టర్ వాళ్ళకు అప్పజెప్పే క్రమంలో వాళ్ళందరూ కూడా ఇంటి అందరూ కంటతడి పెడతా ఉన్నారు. పోయింది అనుకున్నటువంటి ట్రాక్టర్ దొరికిందనే ఉద్దేశంతో చాలా బాధాకరమైనటువంటి సంఘటన ఇది. కాకపోతే ఏంటంటే దొంగతనం మళ్ళీ దొంగలు చేయకుండా వాళ్ళ 2 చేతులు నరికేయాలని నేను పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఎవరో కష్టపడి కొన్నటువంటి వస్తువులని ఎవడో వచ్చి దొంగతనం చేసుకొని వెళ్తూ ఉన్నాడంటే ఆయనకి ఎంత ధైర్యం ఉండాలా? ఒక్క ట్రాక్టర్ కొనాలంటే ఆ రైతు ఎంత కష్టపడి ఉంటాడు. అలాంటి క్రమంలో ఆ దొంగల్ని పట్టుకొని 2 చేతులు నరికేస్తే ఇంకొకటి చెయ్యకుండా ఉంటారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ 2 చేతులు నరికే క్రమంలో రోడ్డు మీద తెచ్చి పబ్లిక్ సిటీలో నరికేయాల. అట్లా చేసిందనుకో ఏ ఒక్క దొంగతనం చెయ్యాలనుకున్న కొడుకుకు ఉచ్చబడుతుంది. అట్లా ఉంటుంది మరి. ఎందుకంటే ఎవరెవరో కష్టపడి